అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బాలకృష్ణ శానంపూడి, కందలి న్యూరాలజిస్ట్, సిడ్నీ హాస్పిటల్, రింగ్ రోజ్ బ్యాండ్, విజయవాడ. ఇవాళ మనం ఆటోఇమ్యూన్ అండ్ పారానెఫ్రైటిక్ ఎన్సెఫలైటిస్ ఈ జబ్బులు ఏంటి, వీటి ట్రీట్మెంట్ ఏంటో నేర్చుకుందాం. ఈ ఆటోఇమ్యూన్ పారానెఫ్రైటిక్ ఎన్సెఫలైటిస్ లాస్ట్ 10 years నుంచి కొంచెం ఎక్కువ జబ్బులు బయటపడినాయి. ఇందులో ఏమవుతుందంటే నరాల్లో ఏంటంటే బ్లడ్ తక్కువ వెళ్తుంది, యాంటీబాడీస్ కూడా మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ కూడా చాలా తక్కువ వెళ్తుంటాయి. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే వైరల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఏదో విధంగా ఆటోఇమ్యూనిటీ తయారవుతుంది. ఈవెన్ క్యాన్సర్ లో కొంతమందికి ఏమవుతుందంటే క్యాన్సర్ కణాల వల్ల కొన్ని యాంటీబాడీస్ సెక్రెట్ అయ్యి ఆ క్యాన్సర్ కణాలు ఏంటంటే టైప్ మన బాడీలో బ్రెయిన్ లో కూడా ఆ టైప్ కణాలు ఉంటాయి, వాటిని అటాక్ చేసి జబ్బును క్రియేట్ చేస్తాయి. బట్ దీన్ని పారానెఫ్రైటిస్ అంటాం క్యాన్సర్ లో. అలా కాకుండా కొన్ని వేరియంట్స్ NMD అని కానీ LG1 కానీ వీటిలో ఏంటంటే ఆటోఇమ్యూన్ ఎన్సెఫలైటిస్. ఇందులో ఏమవుతుందంటే చిన్నవాళ్ళు అప్పుడే పుట్టిన పిల్లలు 1 to 2 years పిల్లల్లో NMDA ప్రెజెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. అప్ టు 20 years వరకు ప్రెజెంట్ అవ్వచ్చు. 40s 50s లో LG1 ఉంటుంది. తర్వాత ఏంటంటే ఒక 3-4 రకాలు ఉన్నాయండి. ఓల్డ్ ఏజ్ లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఏమవుతుందంటే అప్పటి వరకు బాగానే ఉంటారు, స్లోగా ఫీవర్ రావచ్చు. కొంతమంది ఫీవర్ లేకుండా కూడా ఫస్ట్ ప్రవర్తన మార్పు, చిన్న చిన్న విషయాలకి ఇసుకుపోవడం కానీ, కన్ఫ్యూజ్ అవడం, తర్వాత మనిషి స్లో అయిపోవడం, లైట్ గా షేక్ రావడం. నెక్స్ట్ తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే ఇంకా ఎవరిని గుర్తుపట్టకపోవడం కానీ, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం రావచ్చు. సో వీళ్ళంటే చాలా మంది సైకాట్రిస్ట్ దగ్గర కాంటాక్ట్ చేస్తారు ఫస్ట్. ఎందుకంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, ఇసుకున్నారు, అరుస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు. అప్పటి వరకు కన్సర్న్ అంటే ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్త చూసిన వాళ్ళు సడన్ గా పిల్లల్ని పట్టించుకోవడం లాంటివి చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే 2-3 months లో ఇంకా స్లోగా ఇంకా సివియర్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరైనా సరే 1 to 2 days లో తీసుకురాగలితే మనం బేసిక్ ఫస్ట్ MRI స్కాన్ ఒకటి చూసుకుంటాం. వెంటనే నిర్దిస్తే టెస్ట్ పంపిస్తాము అండ్ ఆ లక్షణాలు బట్టి సింప్టమాటిక్ ట్రీట్మెంట్. పిల్లల్లో కొంతమంది ఫిట్స్ లా ప్రజెంట్ ఫేషియల్ బ్రేకల్ డిస్టోనిక్ సీజర్స్ అంటాం. అదేమవుతుందంటే సడన్ గా చిన్న ఫిట్స్ లా వస్తుంది, చిన్న కన్ఫ్యూజన్ మళ్ళీ మామూలు అయిపోతుంటారు. సో వీళ్ళు ఏంటంటే ఫిట్స్ మెడికేషన్ ట్రై చేసినా సరే తగ్గవు. సో డిసీజ్ వేటిని బట్టి మనం ఫస్ట్ సాలిమెటాల్ అని చెప్పి ఇంజెక్షన్ ఇస్తాం 5 days వరకు. అండ్ తర్వాత IV ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ, ప్లాస్మాక్సిన్స్, ఎంత సివియర్ యాంటీబాడీస్ ఉంటే ప్లాస్మాక్సిన్ చేస్తాం. ఫైనల్ గా కొంతమందికి ఇమ్యూనోసప్రెసెంట్ మెడికేషన్, రిటుక్స్మాబ్ అని చెప్పి డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ లాంటివి ట్రై చేయొచ్చు. సో వీళ్ళలో ఏంటంటే ఎర్లీగా చేస్తే మన డిసీజ్ జబ్బును పెరిగిపోకుండా వాళ్ళ మెమరీని రిటైన్ చేయడం, ఫిట్స్ తొందర తగ్గించడం లాంటివి చేయొచ్చు. సో ఇప్పుడు చాలా యాక్చువల్లీ ఈవెన్ కొత్త టైప్స్ కూడా చాలా బయటపడుతూ ఉన్నాయి. సో ఏదైనా సరే ఈ ఆటోఇమ్యూన్ పారానెఫ్రైటిక్ వల్ల సడన్ గా ప్రవర్తన మార్పు రావడం, మనిషి స్లో అయిపోవడం, లేకపోతే ఫిట్స్ లాంటివి రావడం, ఇలాంటి వాళ్ళకి మనకు ఎర్లీగా చూపించుకుని మందులు వాడాల్సింది. థ్యాంక్ యూ.